హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే సింపుల్గా రుద్రాక్ష పూలను అయితే థ్రెడ్ లేకుండా ఎలా మాల కట్టుకోవాలో చూసేయండి. అలాగే మిగిలిన ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు 2 రుద్రాక్ష పూలు తీసుకొని కింది సైడ్కి అయితే మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాతకి 2 రుద్రాక్ష పూల మధ్యలో ఇంకో పువ్వు పెట్టేసి మనం జడ అయితే ఎలా అల్లుకుంటామో అలా అల్లుకొని ఒక సైడ్కి అయితే కాడలు వచ్చేలాగా చూసుకోవాలి. ఇంకో సైడ్కి అయితే ఫ్లవర్స్ ఉండేలాగా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్కి అయితే కాడలు ఉండాలి, ఇంకో సైడ్కి అయితే పువ్వులు ఉండాలి. అలా అయితే రుద్రాక్ష పూల మాల నీట్గా కనిపిస్తుంది. అంతే, సింపుల్గా ఇలా థ్రెడ్ లేకుండా రుద్రాక్ష పూల మాలను అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రుద్రాక్ష పూల స్పెషాలిటీ ఏంటంటే ఈ పూలు అయితే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే వస్తాయి అన్నమాట. మార్నింగ్ పూటనైతే పూయవన్నమాట. మార్నింగ్ సూర్యుడు రాగానే ఫ్లవర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ సూర్యుడు పోగానే ఫ్లవర్స్ అయితే విప్పుకుంటాయి. ఈ ఫ్లవర్స్ అయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే ఫ్లవర్స్ని అయితే బతుకమ్మకు పెట్టడానికి అయితే యూజ్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.